సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రవి, గురు, రాహు అలాగే చంద్రగ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. లాభస్థాన స్థిత గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల దేశాంతర సంస్కారము అనగా దేశం దాటి బయటికి వెళ్ళేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, దూరత్ర ఉద్యోగము, దూరత్ర ప్రయాణము, విద్య, దూర విద్య, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగం లేనటువంటి కన్యారాశి వాళ్ళకి ఈ వారంలో ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి వార్త వినడానికి, లేదా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు సాగడానికి, పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు ముందుకు వస్తూ ఉంటాయి. ఎంత మనం వద్దు వెనక్కి పెడుతూ ఉన్నా వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు చాలా తొందరగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో కన్యారాశికి సంబంధించినటువంటి వాళ్ళకి కొంత ప్రమోషన్లు కానీ, ఆశించిన చోటికి ట్రాన్స్ఫర్లు కానీ, లేదా ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏదైనా లబ్ధి పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులకి గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. చదువుకునేటువంటి వాళ్ళకి, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళకి, లేదు దూర విద్య అభ్యసించేటువంటి వాళ్ళకి, పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి చాలా మంచిగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి కన్యారాశి వాళ్ళలో ఉద్యోగావకాశాలు చాలా పెరుగుతూ ఉన్నాయి. అలాగే మానసికమైనటువంటి దౌర్బల్యం నుండి బయటకు వస్తారు. మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు కన్యారాశి స్త్రీలు. కన్యారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఈ సప్తమ స్థానమందు శనేశ్వరుడు ఉండడం వల్ల కొంత రిలేషన్షిప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సెన్సిటివ్గా ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా కొంత ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి తులారాశి.